మేల్కోవాలంట. నిద్ర నుండి నువ్వు మేల్కోవాలి. నిద్రపోతులు, తిండిపోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, వదరుబోతులు వీళ్ళంతా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అబద్ధమాడువారు, అసహ్యమైన కార్యాలు చేసేవారు, కుక్కలు, మాంత్రికులు. కుక్కలని ఎందుకన్నావు ప్రభు? ప్రకటన 22:15. కుక్క బుద్ధి, కక్కింది మళ్ళా తింటుంది, చేసిన పాపం తిరిగి మళ్ళా పదే పాపం. దేవుడు క్షమిస్తాడని అపోహ, కృప దొరుకుతుందని వ్యర్థమైన తలంపు, చేసిన పాపమే చేస్తూ విశ్వాసి అనే బ్రాండ్ పెట్టుకొని ఎవరిని మోసం చేయడానికి? ఇది జీవం రావాలి నీ జీవితంలో, నువ్వు మరల బ్రతకాలి, లేవాలి, నువ్వు నిద్ర మేల్కోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాసింది, నీవు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, నీవు లేవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందుచేత నిద్రించున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు.